అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ కాలంలో ఆడవాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. అసలు మగవాళ్ళని తిప్పి తిప్పి కొడుతున్నారు. ఆర్‌టీసీ బస్సులో అసలు జుట్లు పట్టి కొడుతున్నారు. అవునా కదా! ఈవెన్ ఆడవాళ్ళకి రైట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. అవునా కదా! వాళ్ళకి మంచి హక్కులైతే ఉన్నాయి. కొంతమంది మంచికి ఉపయోగిస్తే, కొంతమంది మాకు చాలా రైట్స్ ఉన్నాయి కదా అని ఊరూరికేనే మగవాళ్ళ మీద వాళ్ళ దర్పం అయితే చూపిస్తూ ఉన్నారు. జాస్తి అంటే జాస్తి గాంచలైపోయింది ఆడవాళ్ళది. అంటే ఒక మహిళ బ్యాంకు మేనేజర్‌ని చెప్పుతోనే కొట్టింది. అలా విపరీతంగా దారుణంగా కొట్టింది. అసలు ఏం జరిగిందనైతే మాట్లాడుకుందాం. అంటే ఇది సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే విపరీతంగా వైరల్ అయితే ఉంది. కానీ ఎక్కడ జరిగిందైతే తెలీదు గానీ, నార్త్ ఇండియాలో అయితే జరిగిందని కన్ఫర్మ్ అయితే అయితుంది. ఎందుకంటే ఆ యమ్మ హిందీ ఏమో మాట్లాడుతుంది. నార్త్ ఇండియాలో జరిగినట్టయితే తెలుస్తుంది. లోన్ రికవరీ విషయంలో అంటే ఆ బ్యాంక్ మేనేజరు ఆ యమ్మ బుగ్గలు పట్టుకున్నాడంట. ఆ యమ్మ చెంపలైతే పట్టుకున్నాడంట. అందుకే నా చెంపలు పట్టుకుంటావు నువ్వు? నా చెంపలు పట్టుకుంటావు నువ్వు? నా బుగ్గలు పట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నువ్వేమన్నా నా మొగుడా? నా బుగ్గలు పట్టుకోవడానికి? ఆ! నేను లోన్ రికవరీ చెయ్యను. లోన్ కట్టను. ఏం చేసుకుంటావో చేసుకోపో. లోనే కట్టను. అవసరమైతే నువ్వే కట్టుకోపో అని చాలా అంటే చాలా దబాయించింది. అసలు దాంట్లో ఎవరిది తప్పంటే చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, ఆ యమ్మ లోన్ రికవరీని ఎగ్గొట్టడానికే, లోన్ నుంచి తప్పించుకోవడానికే ఆ యమ్మల్ల నాటకం ఆడుతా ఉంది, డ్రామా చేస్తా ఉంది ఆ మహిళని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. ఇంకోటేమంటే అది నిజం కూడా ఉండొచ్చు. ఆ యమ్మ బుగ్గలు నిజంగానే పట్టుకోనుండొచ్చు బ్యాంక్ మేనేజర్ లేకపోతే అంటే నిజంగానే ఒక హారాస్మెంట్ అయితే చేసిండొచ్చు. ఒక లెక్కలో చూస్తే. కానీ ఇంకోటేమంటే బ్యాంక్‌లో మామూలుగా సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. అవునా కదా! బ్యాంక్‌లో సీసీ కెమెరాలయితే ఉంటాయి. కానీ బ్యాంక్ మేనేజర్ అంత ధైర్యం చేసే ఛాన్స్ అయితే ఉందా? ఛాన్స్ అయితే ఉండదు. కానీ ఒకవేళ చేసినా చేసుండొచ్చు. అవునా కదా! ఇంకోటేమంటే ఆ వీడియో అయితే నా దగ్గరైతే ఉంది. మీరేమన్నా కామెంట్స్‌లో హాయ్ అని పెట్టండి. లింక్ అయితే పంపిస్తా కామెంట్స్‌లో. మీరైతే వీడియో అయితే చూడొచ్చు. అంటే విపరీతంగా ఫైర్ అయితే అయింది ఆ మహిళ. ఇంకోటేమంటే ఇప్పుడు బ్యాంక్ మేనేజరు ఆ వీడియోలో చూస్తే సరిగ్గా గమనిస్తే, ఆ బ్యాంక్ మేనేజర్ ఎక్కడ జోరుగా మాట్లాడినట్లు లేదు. జోరుగా దబాయించినట్లు ఆ యమ్మ విపరీతంగా ఫైర్ అయితే అయింది. ఆ ఫైర్ అయినప్పుడు, కొట్టినప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ తిరిగి దబాయించేది గానీ, తిరిగి అరిచేది గానీ, బ్యాంక్‌లో కెమెరాస్ ఉన్నాయి. కావాలంటే పరిశీలిద్దాం, చెక్ చేద్దాం, నీ అంతు చూస్తాను అనే ఏమి బ్యాంక్ మేనేజర్ ఏమి మాట్లాడలా. ఓకేనా? అంటే సైలెంట్‌గా ఉన్నాడు కాబట్టి ఏమన్నా బ్యాంక్ మేనేజర్ కూడా ఏమన్నా తప్పుందా? బ్యాంక్ మేనేజర్‌ది తప్పు లేకపోతే బ్యాంక్ మేనేజర్ ఎందుకు జోరుగా మాట్లాడడం లేదు? అనే క్వెషన్ కూడా రైజ్ అయితే అవుతుంది. ఇక్కడ ఆ బ్యాంక్ కెమెరాని చెక్ చేస్తే తెలుస్తుంది. నిజంగా ఆయమ్మ బుగ్గలేమన్నా పట్టుకున్నాడా మహానుభావుడు? ఆ చెంపలేమన్నా పట్టుకున్నాడా అని తెలుస్తుంది. అవునా కదా! అది ఆయమ్మది తప్పుండొచ్చు. లేకపోతే ఈ బ్యాంక్ మేనేజర్‌ది తప్పుండొచ్చు. అవునా కదా! ఏం జరిగిందో చూడాల. కానీ ఈ అడ్రెస్ అయితే తెలీదు ఎక్కడ పెట్టినారని. మీరు హాయ్ అయితే పెట్టండి. లింక్ అయితే పెడతా. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.